నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సకల సిద్ధులను అందించే క్రియాయోగ గురించి చాలా మందికి తెలీదు. అసలు అది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనకు వివరించడం కోసం మనతో పాటు ఉన్నారు చిద్గురు గీత వ్యవస్థాపకులు భార్గవ శర్మ గురుగారితో మాట్లాడతాము. నమస్కారం గురుగారు. నమస్తే గురుగారు, క్రియాయోగ అనేది చాలా ప్రాముఖ్యమైనది, కానీ దీని గురించి చాలా మందికి తెలియదు. అసలు క్రియాయోగ అంటే ఏంటి గురుజీ? మరి కుండలిని యోగం అనేది దాని గురించి ఒక నెగిటివ్ గా కూడా చెప్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది అసలు? ఒకటి ఏదన్నా రూపొందించాలనుకోండి, ఒక నూతన ఆవిష్కరణ జరిగేటప్పుడు దాని వెనక చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. అవునా కదా? ఒక కార్యక్రమం ఏదైనా సరే, ఇప్పుడు ఒక ఛానలే ఉంది, దీని వెనక ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంతమంది స్ట్రగుల్ ఉంటుంది, ఎంతమంది మేధోమదనం ఉంటుంది, ఎంతమంది జీవితాలు త్యాగం చేస్తే ఈ ఛానల్ ఇంత బ్రాండ్ అన్నమాట. ఎక్కడ ఎవరికి దేనికి తలొగ్గని స్థాయిలో ఉంటుంది ఈ ఛానల్ అనేటటువంటి ఒక బ్రాండ్ ప్రతి వ్యక్తికి తెలుసు. దానికి ఎంతమంది జీవితాలు శ్రమ ఉంటుంది. అలాగే మనం ఆవిష్కరింపబడ్డ దాన్ని చూసి ఆనందిస్తాం, కానీ ప్రతి ఆవిష్కరణ వెనుక కొందరి జీవితాలే ఉంటాయి. అలాగే క్రియాయోగం అనేటటువంటి ఒక సాధన వ్యవస్థగా, ఒక అనుకూలమైన వ్యవస్థగా మారడానికి ముందు దీన్ని కుండలిని యోగం అని పిలిచేవాళ్ళు, క్రియాయోగాన్ని. ఈ కుండలిని యోగంలో మనకు తెలీదు, స్మార్ట్ వర్క్ తెలీదు. మొట్టమొదట ఏ పని చేయాలన్నా హార్డ్ వర్క్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత స్మార్ట్ వర్క్ చేస్తాం. అలాగే ఎనర్జీ సెంటర్స్ ఎలా యాక్టివేట్ అవుతాయి ఋషికి తెలుసు. ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయని తెలుసు, ఈ ఎనర్జీస్ ని యాక్టివేట్ చేసుకుంటే అద్భుతంగా జీవించవచ్చు అని తెలుసు, చక్కటి తపస్సు చేసుకోవచ్చు అని తెలుసు. కానీ హౌ, ఎలా అన్నప్పుడు రాంగ్ పర్స్పెక్టివ్ లో వెళ్తారు ఎవరన్నా సరే, తెలియనప్పుడు. అది తప్పే కాదు. సో అందుకని మూలాధారం యాక్టివేట్ చేయడం కోసం అడవి చీమల చేత కుట్టించుకునేవాళ్ళు. డ్రెస్ తీసేసేసి పుట్టల్లో, అందుకే పుట్టల్లో ఉంటారు ఋషులు అని అంటాం కదా. ఇప్పుడు వాల్మీకి కూడా, ఆయన పేరు వాల్మీకి కాదు, వేరే పేరు. చీమల పుట్టల నుండి వచ్చాడు కాబట్టి వాల్మీకి అంటున్నాం. చీమలు పుట్టల్లో ఉంటే ఆ చీమలు కుడుతూ ఉంటాయి. ఆ నొప్పిని తను తట్టుకోగలిగి ఆగితే గనక ఆ మూలాధార శక్తి కేంద్రం యాక్టివేట్ అవుతుంది అనేది ఒక నమ్మకం అన్నమాట, ఒక విశ్వాసం. చీమలు ఎందుకండి ఏదన్నా చక్కగా పొయ్యిలో పెట్టేసి కాల్చుకోవచ్చు కదా అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, కాల్చుకుంటే మూలాధారం యాక్టివేట్ అయిందని ఎట్లా తెలుస్తుంది? అర్థమవుతుందండి. మూలాధారం యాక్టివేట్ అయితే మిమ్మల్ని ఏ జీవి కుట్టదు. అది దాని యొక్క రహస్యం అన్నమాట. ఒక క్రిమి కానీ, ఒక కీటకం కానీ, ఒక సరీసృపాలు కానీ ఏవి కూడా మీ దేహం జోలికి రావు, మూలాధారం యాక్టివేట్ అయితే. అవునా కదా? సో అందుకని ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మూలాధారం యాక్టివేట్ అయితే ఆ చీమలు కూడా కుట్టడం అనేది వెళ్ళిపోతాయి. అప్పుడు మూలాధారం యాక్టివేట్ అయిందనే విషయం మనకు తెలుస్తుంది. కాబట్టి ఇట్లా వెళ్ళారు, ఇటువైపు నుండి వచ్చారు అనమాట. యాక్టివేషన్ కి కొంచెం బాధాకరమైనటువంటి అంశాలనే తీసుకొచ్చారు. మూలాధారం ఇలా ఉంటుంది, 4 దళాలతో ఉంటుంది, రక్తవర్ణంతో ఉంటుంది, ఇది కండరాల మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఈ సైన్స్ అంతా వాంగ్మయంలో ఉంది. కానీ మూలాధారం యాక్టివేట్ ఎట్లా? మూలాధారం యాక్టివేట్ అయితే ఏంటంటే, భౌతికంగా ఏ విధమైనటువంటి అంశాలు దేహాన్ని టచ్ చేయలేవు, ఏ విధమైన ప్రభావం ఉండదు, చెడు ప్రభావం దేహం మీదకి రాదు. అది కరాఖండిగా చెప్పేశారు అన్నమాట, మూలాధారం యాక్టివేట్ అయితే. సో అప్పుడు చీమల చేత కుట్టించుకున్నాం అనుకోండి, ఆ చీమల మూలాధారం యాక్టివేట్ అయ్యే విధంగానే ఎక్కడైతే నాడులు కదా మొత్తం శరీరం, కీటకాల్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ కుట్టవు. అవి మన నాడుల్లో చైతన్యం ఎక్కడైతే తక్కువగా ఉందో, ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ ఎత్తుక్కుని మరి అక్కడే కొడతాయి. అందుకే అది చీమ పాకుతున్నప్పుడు మీకు తెలియదు, వేరే వేరే చోట కుడుతున్నప్పుడు కూడా తెలియదు. కానీ ఒక్కసారి కుట్టినప్పుడు అబ్బా అంటారు, ఎందుకు? అక్కడ చైతన్యం బలహీనంగా ఉంది. అందువల్ల అది చీమ చిన్నగా కుట్టినా సరే మీకు నొప్పి ఎక్కువ వస్తుంది. అర్థం ఎందుకు? అక్కడ ప్రెజర్ పాయింట్ బలహీనంగా ఉందని అర్థం. అక్కడ ఉండే మర్మ పాయింట్, నాడులన్నీ మర్మ పాయింట్స్ తో కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ పాయింట్ బలహీనంగా ఉంది. ఇది కుట్టడం వల్ల ఏమవుతుంది? అది అక్కడ ఎనర్గైజ్ అవుతుంది. అట్లా శరీరంలో 1000కి పైగా మర్మ పాయింట్స్ ఉంటాయి, ప్రధానంగా 108 ఉంటాయి. వీటన్నిటిని ఈ చీమలు యాక్టివేట్ చేస్తాయి. ఈ పద్ధతిని మొట్టమొదటి తెలియదు కాబట్టి అవలంబించారు. అలాగే స్వాదిష్టానానికి పీకల్లోతు మునిగి, చలికాలంలో చల్లటి ఐస్ గడ్డలలాగా ఉండే నీళ్లలో పీకల్లోతు మునిగి ఉండేవాళ్ళు. దానివల్ల స్వాదిష్టానం యాక్టివేట్ అవుతుంది. అర్థమవుతుంది? చల్లగా ఉంది, చలిగా ఉంది అనే భావన మీకు ఉండకూడదు అంటే మైండ్ మ్యూట్ అయిపోవాలి. అవునా కదా? స్వాదిష్టానం ఎవరికైతే బలంగా ఉంటుందో వాళ్ళు నిర్మల స్థితిలో వెళ్ళిపోతారు.
అంటే బయట చల్లగా ఉందా, వేడిగా ఉందా, ఇట్లాంటివి ఏవి కూడా శరీరం కానీ మనసు కానీ గ్రహించని స్థాయిలోకి వెళ్తారు. అందుకని అట్లాంటి ప్రయోగం చేశారు. ఓకే. అలాగే మణిపురానికేమో 4 వైపులా అగ్ని పెట్టి మండుటెండ మధ్యలో చతురగ్ని హోమాలు అంటారు. అంటే 4 అగ్నులు ఉంటాయి. 4 వైపు పంచాగ్ని మధ్య తపస్సు అంటారు. 4 వైపులా అగ్ని ఉంటుంది, పైన ఒక అగ్ని సూర్యుడు. ఇట్లాంటి అంశాల్లో చేసేవాళ్ళు. అనాహతము అంటే పెద్ద ఎత్తైన శిఖరానికి వెళ్ళిపోయి తపస్సు చేయడం. ఇట్లా భయంకరమైన ఎవరన్నా చూసినా సరే, మాట్లాడినా సరే అమ్మో అని అనిపించేటటువంటి సాధనలు ఎప్పుడు మొట్టమొదట్లో జరిగినాయి. ఓకే. కుండలిని యోగం అంటాం దాన్ని. కుండలిని యాక్టివేషన్ ప్రాసెస్ అది. ఓకే. ఇవి వినడానికి గానీ, చూడడానికి గానీ, మాట్లాడుకోవడానికి కూడా భయాన్ని కలిగించే అంశాలు. సో ఆ రోజుల్లో పతంజలి లాంటి వాళ్ళు, పాణిని లాంటి వాళ్ళు మనకు ఉపయోగపడేలాగా, తరువాతి తరం ఇలాంటి ప్రయోగాలు చేయలేరు కాబట్టి ఎనర్జీ సెంటర్స్ ఎటు లోపల ఉన్నాయి కదా. సో ఎనర్జీ సెంటర్స్ యొక్క రిఫ్లెక్టే కదా బయట. సో ఎనర్జీ సెంటర్ ప్రతిదీ ఒక క్రియ రూపంలో బయటకు వస్తూనే ఉంటుంది. సో ఎనర్జీ సెంటర్ ద్వారా వచ్చే క్రియతో ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ చేయొచ్చు. అర్థం కాలేదు. ఇప్పుడు ఈ చేత్తో శబ్దం చేస్తున్నాం మనం. అవునా? ఈ చేత్తో ఇది క్రియ అనుకోండి. కుడి చేత్తో ఎడమ చేతిని కొట్టడం క్రియ అనుకోండి. ఇప్పుడు కుడి చేయి బలహీనంగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలి? కుడి చేతిని ఎడమ చేతితో కొట్టచ్చు. అవును, ఇది క్రియ అన్నమాట. ఇది క్రియాయోగం. క్రియలతో ఎనర్జీ సెంటర్ బాగుంటే. కుండలిని యోగం అనేది ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో చేసే పొజిషన్ లో ఎవరు లేరు కాబట్టి క్రియాయోగం ద్వారా, క్రియాయోగా అనేది సింప్లిఫైడ్ కుండలిని. కుండలిని యోగాన్ని సింప్లిఫై చేశారు. సో చాగంటి గారు చెప్పినట్టుగా కుండలిని యోగం చేయకూడదు, కుండలిని యోగం చేస్తే ఏదో అయిపోతారని భయాలు అవసరం లేదు. దాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లి చాలా సింప్లిఫైడ్ అన్నమాట. సాఫ్ట్వేర్ యాప్ అప్లికేషన్ చేసినట్టుగా క్రియాయోగాన్ని మనకి ఇచ్చారు. ఈ క్రియాయోగంలో అసలు ఏ విధమైన ఇబ్బంది కలగదు, అసలు నెగిటివ్ అనేది జరగదు. చాలా ఈజీగా ఎనర్జీ సెంటర్స్ ని యాక్టివేట్ చేసుకోవచ్చు, చాలా సులభంగా ఎనర్జీ సెంటర్ ని అన్బ్లాక్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా ఎనర్జీ సెంటర్స్ ని ఎనర్గైజ్ చేసుకోవచ్చు క్రియాయోగంతో. ఓకే, ధన్యవాదాలు గురూజీ. చాలా తెలియని విషయాలు, అంటే క్రియాయోగ గురించి చాలా మందికి అవగాహన లేదు, కానీ మీ ద్వారా ఇవన్నీ కూడా తెలుసుకునే అవకాశం మాకు లభించింది. ధన్యవాదాలు. క్రియాయోగ గురించి ఈ రోజు ఎన్నో విషయాలు తెలుసుకుందాము. ఇంకా ముందు కూడా ఇంకా ఎన్నో విషయాలు మనకి గురువు గారు చెప్తూనే ఉంటారు. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.